సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ రోజు ఎందుకో కొత్తగా ఉంది. మనసుకి రెక్కలొచ్చి రివ్వున ఎగరాలనుకుంటోంది. ఇన్నాళ్ల నా ఒంటరితనపు నుదుటిన బొట్టెట్టి ప్రేమ పేరంటానికి ఆహ్వానించాడతడు. ఇది నిజమా కళ తెలియని స్థితిలో నేను, నిజమేనంటూ నిర్భయంగా అతడు. months నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు అని నాకు తెలుసు. మ్యాటర్ ఏంటి? నా పేరు రామ్. నువ్వు సీత అని తెలియక ముందే నేను రామ్. ఐఎమ్ అన్ ఆర్ట్ డైరెక్టర్. 3 months బ్యాక్ నిన్న ఒక ప్రోగ్రాంలో చూశాను. ఫస్ట్ టైం నిన్ను చూసి చూడగానే నా మనసులోకి వచ్చేసావు. నా ప్రొఫెషన్లో ఎంతోమంది అందమైన అమ్మాయిలతో కలిసి పనిచేశాను. ఎవరి మీద ఎప్పుడు కలగని ఒక ఫీలింగ్. ఒక అమ్మాయి నన్ను ఇంతలా కదిలించడం నాకే ఆశ్చర్యంగా ఉంది. నాది ఆకర్షణ కాదని ప్రేమని నాకు అర్థమైంది. నీ విషయానికి వస్తే నువ్వు అనాథవి. కష్టపడి చదువుకున్నావు, ఇష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నావు. అఫ్కోర్స్ నీకెవరు లేకపోవడం కూడా మంచిదే అనుకో. అలా చూడకు. నీకు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఎవరూ లేరు. ఉంటే వాళ్ళకు కూడా ప్రేమను పంచాల్సి వచ్చేదేమో. అదే ఇప్పుడైతే నీ ప్రేమని మొత్తం నేనే పొందాలనుకుంటున్నాను. జస్ట్ సెల్ఫిష్నెస్. సీత, ఇంకో 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉందట. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకున్నావు. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇప్పటికి ఇవాళ ఆఫీస్ లేదా? ఆఫీస్ కాదు, ఊరెళ్ళాలి. బెంగళూరు. ఏంటి బెంగళూరు అని అంత బెంగగా చెప్తున్నారు? అసలు మ్యాటర్ ఏంటి? వారం రోజులు సీత, సడన్గా షూట్ ఫిక్స్ చేశారు. వెళ్ళండి. ఎప్పుడు ఫ్లై? బట్టలు సర్దేనా? వెళ్ళాలని లేదు. ఎందుకో? 1 week సీత. వారం రోజులు నేను వదిలేయాలంటే నా వల్ల అవ్వట్లేదు. పోనీ నువ్వు రావచ్చుగా? నా వల్ల కాదు బాబు ఆ షూటింగ్లో అవి. అయినా 1 week అంటున్నావు కదా. 1 weekలో షూట్ ఫినిష్ చేసుకుని నువ్వే వచ్చేసాయి. ఇంతకుముందంటే నేను ఒక్కనే కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేవాడిని. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏం పర్లేదు, వెళ్ళండి. అయినా రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం కదా. రాక్ చేసి వెళ్ళు వెళ్ళు అంటావు. అయితే నన్ను వదిలేసి వారం రోజులు నువ్వు ఉండగలవా? నీ వర్క్ని నువ్వెంత ప్రేమిస్తావో నాకు తెలుసురా. అది నీ ఫస్ట్ లవ్. నా వల్ల అది ఎఫెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మరి నేను వచ్చేదాకా నువ్వేం చేస్తావు? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఎప్పటికి రాకపోతే? నువ్వొచ్చేదాకా ఎదురు చూస్తాను. సర్లే గాని ఫస్ట్ వెళ్ళి రెడీ అవ్వండి. మళ్ళీ కంగారు పడతారు. ఇంతకీ ఫ్లైట్ ఎన్నింటికి? 12ంటికి. రామ్, నన్ను చూడకుండా 1 week కూడా ఉండలేకపోతున్నావు కదా. సడన్గా నాకేవైనా అయ్యి నేను చనిపోతే నువ్వేం చేస్తావు రామ్? మేబీ నేను కూడా చనిపోతానేమో. అమ్మ ఎలా ఉంటుందో తెలియక అనాథలా పెరిగిన నేను ఇప్పుడు బిడ్డకి అమ్మని కాబోతున్నాను. కాదు, తన బిడ్డని చేతులారా పెంచకుండానే పైలోకానికి వెళ్ళిపోయిన అమ్మ ఇప్పుడు నా చేతుల్లో పెరగడానికి నా కడుపున బిడ్డగా పుట్టబోతోంది. రామ్మ, నువ్వు పొందలేకపోయిన ఆనందాన్ని, నేను కోల్పోయిన ప్రేమని ఇద్దరము కలిసి తనివి తీరా తృప్తిగా అనుభవిద్దాం.
థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఏంటమ్మా? అమ్మా, నువ్వు స్కూల్కి వెళ్ళావుగా, నీకు హోంవర్క్ ఉండదుగా, మరి ఏం రాస్తున్నావు అమ్మా? ఇది హోంవర్క్ కాదమ్మా, డైరీ. డైరీ అంటే? డైరీ అంటే మనకిష్టమైన వాళ్ళ గురించి రాసుకునేది, మనం హ్యాపీగా ఉన్నప్పుడు నచ్చింది రాసుకునేది. మరి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా బాధగానా? నేనెందుకు బాధగా ఉంటాను? నాకు నా అంజలి ఉంది, నాన్న ఉన్నారు, సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అమ్మ, మరి డైరీలో నా గురించి కూడా రాసావా? నువ్వు నా బంగారు తల్లివి, నీ గురించి ఎందుకు రాయకుండా ఉంటానమ్మా? ఏం రాసావా అమ్మ నా గురించి? నాకు చూపించవా? నువ్వు మా అమ్మవని రాశాను. అయినా ఇతరుల డైరీని మనకి చూపిమని అడగకూడదమ్మా. ఎవరికీ తెలియకుండా మన కోసం రాసుకునేదే డైరీ. అవునా? అవును. నాకు డైరీ ఇవ్వమ్మా, నేను రాస్తాను. ఇప్పుడెందుకు నానా? నువ్వు చిన్నపిల్లవి, పెద్దయ్యాక రాదుగాన్లే. లేదు, నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి. సరే ఉండు, తీసుకొస్తాను. వేరే వాళ్ళ డైరీ చదవకూడదని చెప్పానా? బంగారు తల్లి అంజలికి ప్రేమతో అమ్మ. ఈ డైరీ నీది, ఇది నాది. వేరే వాళ్ళు డైరీ చూడకూడదు. దొంగ. నీకిష్టమైన స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కొనిచ్చాను కదా, మళ్ళీ మళ్ళీ కావాలనొద్దు. త్వరగా తినేస్తే ఇంటికెళ్దాం. తిను. అమ్మా, నాన్న, ఏం రాస్తుంది నా బంగారు తల్లి? ఓ సారీ, వేరే వాళ్ళ డైరీ చూడొద్దు కదా. లేదు, చూడమ్మా. డాడీ ఊరెళ్ళారని చెప్పావు కదమ్మా, ఇక్కడే ఉన్నారుగా. మనం పైకెళ్ళి పడుకుందామా? ఓకేనమ్మా. సరే. త్వరగా పడుకో, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, సరేనా? ఓకే అమ్మా. వాష్రూమ్కి వెళ్ళరా అమ్మా. సరే.
నాకెందుకో భయంగా ఉంది నేస్తం. గత 6 నెలల నుండి మా కాపురంలో ఏదో అపశృతి పలుకుతోంది. రామ్ ప్రవర్తనలో మార్పొచ్చింది. ఏవో తెలియని నీలి నీడలు మా అనురాగం మీద కమ్ముకుంటున్నాయి. నో 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 డోంట్ టచ్. ఇంకోసారి నా ఫోన్ ఎప్పుడు టచ్ చేయకు, అర్థమైందా? హెలీనా, అన్నిటికంటే ముఖ్యంగా మమ్మల్ని చూడగానే ప్రేమతో నిండిపోయే నీ కళ్ళల్లో ఆ వెలుగు ఏమైంది? నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడి ఎన్ని రోజులైంది? కరిగే కాలంతో పాటు మా మీద నీ ప్రేమ ఆవిరైపోతుందా? నిన్ను అనుమానించడానికో ప్రశ్నించడానికో నాకు ధైర్యం సరిపోవట్లేదు రామ్. నా అనుమానం నిజమని, నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే నేను తట్టుకోలేను.